ఎంత సత్యాత్తుడో స్వామి. దెయ్యాన్ని మనిషిని చేసావు, మనిషిని దేవుణ్ణి చేయగలవు స్వామి. నీ మహత్యమే మహత్యం స్వామి. స్వామి, నేను నా తరతరాలు ఇంకా నీ సేవ చేసుకొని బతుకుతావు స్వామి. యాదవ, నా ప్రభాత దర్శనం నీకు నీ సంతతి వారికి ప్రథమంగా లభించగలదు. ఎంత మంచి వరం ఇచ్చావు స్వామి. తరించిపోయాం స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గో. AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు, బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.9 న్యూస్. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి శరభయ్యకి ఉన్న అనుబంధం ఏంటి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ శరభయ్య సేవలు ఆయన ఏ రకంగా అందించాడు అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శరభయ్య ఎవరు అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద వాసు యాదవ్ ఉన్నారు, యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాసు యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తిరుమలకు సంబంధించి వెంకటేశ్వర స్వామికి శరభయ్యకి ఉన్న అనుబంధం ఏంటి, అదేవిధంగా ఆయన శరభయ్య వెంకటేశ్వర స్వామికి ఏమి సేవ చేశాడు, ఈ చరిత్ర మాకు చెప్పగలరా? వాస్తవానికి మనం శరభయ్య గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు మహావిష్ణువు భూలోకానికి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో ఎలా వెలిశారు అనే చరిత్రను కానీ మనం తెలుసుకున్నట్లయితే అక్కడి నుంచి మొదలవుతుంది. మనకి ఉన్నటువంటి పురాణాల ప్రకారం అప్పట్లో భృగు మహర్షి అనే ఒక గొప్ప మహర్షి భూలోకమంతా శాంతి నెలకొల్పాలి అనే ఒక సదుద్దేశంతో ఒక యాగాన్ని తలపెడతారు ప్రపంచ శాంతి కోసం. ఆ యాగం యొక్క యాగ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలి అనే ఒక అనుమానం కొంతమంది ఋషుల్లో వ్యక్తపరిచి, అప్పుడు కొంతమంది బ్రహ్మదేవుడు గారికి ఇవ్వాలని, ఇంకొందరు మహాశివుడికి ఇవ్వాలని, కొందరు విష్ణువుకి ఇవ్వాలి అని చెప్పేసి వాదోపవాదాలు చేస్తుండగా భృగు మహర్షి త్రిమూర్తులను ముగ్గురిని కూడా పరీక్షించి ఎవరికో ఒకరికి మనం ఇద్దాము అని చెప్పేసి మొదట బ్రహ్మలోకానికి భృగు మహర్షి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ సరస్వతీదేవి యొక్క సంగీత విలాసంలో ఉన్నటువంటి బ్రహ్మదేవులు భృగు మహర్షి రాకని గమనించకుండా ఉండడం ద్వారా భృగు మహర్షి కోపం వచ్చి బ్రహ్మదేవుడు గారిని శపించడం జరుగుతుంది. మీకు భూలోకంలో ఎక్కడా కూడా గుడి కానీ గోపురం కానీ పూజ కానీ ఉండదు అని చెప్పేసి భృగు మహర్షి బ్రహ్మదేవునికి శాపమిస్తారు. తర్వాత కైలాసంకి వెళ్ళిన భృగు మహర్షి అక్కడ శివతాండవంలో నిమగ్నులైనటువంటి శివపార్వతులు కూడా భృగు మహర్షిని రాకని గమనించకుండా ఉంటే అక్కడ మహాశివుడికి కూడా ఒక శాపం ఇచ్చి అక్కడి నుంచి మహావిష్ణువు వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆదిశేషుని మీద ఉన్నటువంటి మహావిష్ణువు మహాలక్ష్మి అమ్మవారితో ఉన్నటువంటి సందర్భంలో మహావిష్ణువు కూడా భృగు మహర్షిని రాకని గమనించకుండా ఉంటే భృగు మహర్షి తన ఎడమకాలుతో శ్రీవారి వక్షస్థలం మీద తన్నడం జరుగుతుంది. ఆ సంఘటన చూసినటువంటి మహాలక్ష్మి అలిగి కోపంతో వైకుంఠాన్ని వీడి భూలోకంకి చేరుతుంది. మహాలక్ష్మి ఎప్పుడైతే వైకుంఠం వదిలి వెళ్ళిపోతుందో అప్పుడు మహావిష్ణువు లక్ష్మీగా అమ్మవార్ల వెతుక్కుంటూ భూలోకం అంతా కూడా తిరగడం మొదలుపెట్టారు. సతీ వియోగంతో చాలా బాధపడుతున్నటువంటి మహావిష్ణువు ఒక పుట్టలో తలదాచుకుంటూ తపస్సు చేస్తా ఉంటా ఉన్నారు. అప్పుడు అది కూడా ఎక్కడ జరిగింది, ఈ తిరుచానూరు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆ సంఘటన జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతం రాజైనటువంటి చోళరాజు ఆయనకి ఈ రాజ్యం పరిపాలిస్తూ ఉండేవారు. ఆ రాజుకి చాలా గో సంపద చాలా ఎక్కువగా ఉండేది. ఆ గో సంపదని చూసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొల్ల
సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన పేరే శరభయ్య, సన్నిధి శరభయ్య. ఆయన ఈ చోళరాజు దగ్గర ఈ గోసంపదనంతా కూడా చూసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన పాలు పెరుగు అన్నీ కూడా పంపిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే శ్రీనివాసును పుట్టలో తలదాచుకుంటూ తపస్సు చేస్తున్న క్షణంలో ఎవరైతే ఈ గొల్లవానైనటువంటి శరభయ్య చోళరాజు యొక్క గోసంపదని పశు పోషణకి తీసుకెళ్లే సందర్భంలో ఒక ఆవు ఒక దూడ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మహావిష్ణువుకి ప్రతినిత్యము క్షీరధారణను వదిలి పాలుని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉండేది. మరి అన్ని ఆవులు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పాలు ఇస్తాయే కానీ ఏదైతే ఒక ఆవు మాత్రం ప్రతిరోజు పాలు ఇవ్వకుండానే ఉన్న సంగతి ఈ చోళరాజు దృష్టికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ శరభయ్య గారిని పిలిచి అన్నీ బాగున్నాయి, ఈ ఆవుకి ఏమైందో దీన్ని నువ్వు గమనించు అని చెప్పేసి ఆ శరభయ్యని మందలించడం జరుగుతుంది. తర్వాత ఇదేదో విచిత్రంగా ఉంది అనేసి ఆ శరభయ్య దూరం నుండి గమనిస్తూ ఉండగా పుట్ట దగ్గరికి వెళ్ళడం, అక్కడ పాలు విడవడం, ఆ పాలుని శ్రీనివాసుడు అయినటువంటి మహావిష్ణువు తాగుతూ ఉండడం, ఇవన్నీ కూడా దూరం నుంచి గొల్లవానైనటువంటి శరభయ్య గారు చూస్తూ ఉండేవారు. సరే, ఆ విషయం తెలియక తన చేతుల్లో ఉన్న గొడ్డల్ని ఆ ఆవు మీదకి విసరగా ఆవు పక్కకి వెళ్ళిపోయి పుట్టలోంచి మహావిష్ణువు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత విసిరిన కర్ర కావచ్చు, గొడ్డలు కావచ్చు, అది ఆయన నుదిటకు తగిలి తీవ్రమైన రక్తస్రావం జరిగి ఆయన అప్పుడు బాధతో ఉండగా అక్కడికక్కడే శరభయ్య గారు మరణించడం జరుగుతుంది. శరభయ్య గారు మరణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న రాజు హుటాహుటిన అక్కడికి వచ్చిన తర్వాత రాజును కూడా నీ వల్లే ఇతను ఆ గోమాతల్ని కొట్టడం జరిగింది, నువ్వు కూడా పిశాచిగా మారు అని చెప్పేసి ఆ చోళరాజుకు కూడా శాపం ఇవ్వడం జరుగుతుంది. తరువాత స్వామివారి కాళ్ళ మీద పడి వేడుకున్న తర్వాత ఆ చోళరాజుని నేను కొన్ని రోజుల తర్వాత ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతి దేవిని వివాహం ఆడిన తర్వాత కొండ మీద గుడిలో నేను నెలకొనిన తర్వాత నీకు ఈ పిశాచితనం నుంచి నీకు విముక్తి జరుగుతుందని చోళరాజుకి, అలాగే ఎవరైతే ఈ సంఘటన వల్ల ప్రాణాలు విడిచినటువంటి శరభయ్య వంశస్థులే నేను అక్కడ తిరుమలలో వెలసిన తరువాత ప్రతిరోజు ఉదయం వచ్చి నా తలుపులు తీసి తొలి దర్శనం తర్వాత ఏకాంత సేవ తర్వాత తలుపులు మూసేసిన తర్వాత మలి దర్శనం కూడా చేసుకునే అవకాశాన్ని, వరాన్ని మీ వంశస్థులకే నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారు శరభయ్య గారికి వరం ఇవ్వడం. అంటే వెంకటేశ్వర స్వామిని ఈ శరభయ్య యాదవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే ఈ తొలి దర్శనం కానీ అదేవిధంగా మలి దర్శనం కూడా చేసుకుంటారు. అంటే ప్రధాన అర్చకులు కూడా చేసుకోరు అక్కడ. మొదట స్వామివారి వరం ప్రకారం ఏదైతే భూలోకం మీద స్వామివారిని మొట్టమొదటిగా చూసినటువంటి శరభయ్య వంశస్థులకే ఆ వరాన్ని స్వామివారు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా సుప్రభాత సేవ కంటే ముందుగా మొట్టమొదటిగా సన్నిధి గొల్ల అయినటువంటి అంటే శరభయ్య వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు పొద్దున లేచి మడిగట్టుకొని స్నానాలు అవన్నీ కూడా చేసుకొని నేరుగా బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వాళ్ళ స్వగృహానికి వెళ్ళి వాళ్ళని దివిటీతో అర్చకులను తీసుకొని వచ్చి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా దివిటీ పట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే సన్నిధి గొల్ల దర్శనం చేసుకున్న తర్వాతనే అర్చకులు కానీ మిగతా కైంకర్యాలు కానీ మొదలవుతాయి. మరి ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, శరభయ్య యాదవ్ గారికి సంబంధించి ఆయన గుర్తుగా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఏమైనా ఇప్పటివరకు విగ్రహాలు కానీ లేదంటే మీకు సంబంధించి మఠాలు కానీ ఏమైనా ఏర్పరిచారా లేదా? తిరుమల టీటీడీ ఇంతవరకు కూడా శరభయ్యకి ఉన్న చరిత్ర కానీ లేదా శరభయ్యకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరానికి సంబంధించిన చరిత్ర కానీ ఇంతవరకు బాహాటంగా బహిరంగ పరచడానికి ఎందుకో అంత ఆసక్తి చూపించినట్టుగా మాకెవరికీ కూడా అనిపించలేదు. మేము యాదవ సంఘాలుగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే చరిత్ర ఉందో, ఏదైతే స్వామి గారు ఇచ్చిన వరానికి గుర్తుగా
తిరుమలలో శరభయ్య గారి విగ్రహాన్ని నెలకొల్పితే అది స్వామివారి ఇచ్చిన వరానికి లేదా ఇటు ఉన్న యాదవ సంఘం నాయకులకి అందరికి కూడా చాలా ఆనందంగా ఉంటుందనేది అదే మా ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. వాస్తవానికి ఏదైతే తిరుమలకి యాదవులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు అని అంటే తిరుమలకు సంబంధించినటువంటి ఎంతోమంది యాదవరాజులు అందరూ కూడా తిరుమల గుడికి ఎన్నో అగ్రహాలు కావచ్చు, ఎన్నో మణిమాణిక్యాలు కావచ్చు, ఎన్నో ఆభరణాలు కావచ్చు, ఎంతో సేవ చేసిన ఘన చరిత్ర యాదవ రాజులకు ఉంది. మనం చూసినట్లయితే టీటీడీ అఫీషియల్గా చెప్పిందే 800 శాసనాలు గుడికి సంబంధించి ఉన్నాయి. దాంట్లో అత్యధికంగా కృష్ణదేవరాయలు గారికి సంబంధించిన శాసనాలు 125 ఉంది. ఇమ్మడి నరసింహదేవరాయలు యాదవులకు సంబంధించింది ఒక 75 శాసనాలు ఉన్నాయి. ఇలాగ అచ్యుత దేవరాయలకు సంబంధించి ఒక 35 శాసనాలు ఉన్నాయి. ఇలాగా ఎక్కువ శాసనాలు యాదవరాజులకు సంబంధించే ఉంది. మనకి చరిత్రలో కూడా చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికీ ఒక 7 సార్లు మన శ్రీవారిని దర్శించుకున్నట్టు శాసనాలు ఉన్నాయి. దర్శించుకున్న ప్రతిసారి కూడా ఎన్నో వజ్ర వైడూర్యాలతో సంబంధించిన ఆభరణాలు కావచ్చు, లేకపోతే అగ్రహాలు కావచ్చు, లేకపోతే ఎన్నో భూములు కావచ్చు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన ఘన చరిత్ర యాదవ రాజులకు ఉంది. 370 సంవత్సరాలు పైచిలుకు యాదవ రాజులు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నడిచింది. అయితే చివరిగా మీరు ఏం కోరుతున్నారు టీటీడీని కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ యాదవ్ కమ్యూనిటీ పరంగా? మేము యాదవ్ సంఘాలుగా మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే శరభయ్య గారి విగ్రహాన్ని తిరుమలలో పెట్టాలి. ఇంకా దేశంలో ఉండే అన్ని మఠాలు తిరుమలలో ఉన్నాయి. శరభయ్య గారి పేరు మీద ఒక మఠాన్ని నిర్మించి దాని ద్వారా ఆ సన్నిధి గొల్ల కైంకర్యాలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ కూడా ఆ సన్నిధి శరభయ్య మఠం ద్వారానే ఆ కైంకర్యాలన్నీ జరపాలి. తిరుపతిలో కూడా ఏదన్నా ఆ శరభయ్య గారి గుర్తుగా ఒక పెద్ద మహాకూడలికి ఆయన పేరు పెట్టడం కానీ ఆయన చరిత్రని శ్రీవారి భక్తులకి ప్రజలకి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది శరభయ్య యాదవ్ ఆయన చరిత్ర. వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా శరభయ్య యాదవ్ గారికి ఉన్న అనుబంధం అయితే ఆయన ఎప్పుడైతే పుట్టలో ఈ గోవు ఏదైతే పాలిస్తూ ఉంటే అక్కడ ఈ శరభయ్య యాదవ్ ఆయన వెళ్ళి అక్కడ కట్టితో విసరటం జరిగిందో అప్పుడు వెంకటేశ్వర స్వామికి తలకి గాయం అవటం వల్లే ఆయన శాపగ్రస్తుడై మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆయనకి వరం కూడా ఇవ్వటం జరిగింది. తొలి దర్శనం మలి దర్శనం కూడా శరభయ్య కుటుంబీకులకి కల్పించడం జరిగింది. అందువల్లే తొలి దర్శనం ప్రధాన అర్చకులు చేసుకుంటారు, అట్లాంటివన్నీ కాదు. యాక్చువల్గా ఉండేది శరభయ్య కుటుంబం సన్నిధి గొల్లకే ఆ ప్రాధాన్యత ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. కనుక ఇకనైనా టీటీడీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో కానీ లేదా తిరుపతిలో కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తిరుమలలో శరభయ్య మఠాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి యాదవ సంఘాలన్నీ కూడా కోరుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం.